మానవత్వపు విలువలతో కూడిన నవసమాజ చైతన్యం కోసం నిరంతరం శ్రమించే శ్రామికుడు కళాకారుడు. తన పాటలతో, గానంతో మాటల గజ్జె కట్టుకొని కంజర చేత పట్టుకొని ఊరూరా తిరుగుతూ యువతలోనూ జనసామ్యంలోనూ చైతన్యం కలిగించేది కళాకారులే. తను పుట్టిన గడ్డకు, దేశమాతకు, కన్న తల్లికి ప్రపంచ ఖ్యాతి తెచ్చిన కళాకారుడు గజల్ శ్రీనివాస్. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రాణం పోస్తూనే 125 భాషల్లో దేశభక్తి గీతాలు ఆలపించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్న తెలుగు ప్రజల ముద్దు బిడ్డ మన శ్రీనివాస్. పాటకు మాటలు ప్రాణం, మాటలకు గజల్స్ జీవం, గజల్స్కు శ్రీనివాస్ గానం, జన హృదయానికి అది సంజీవిని. అందుకనే గజల్స్ శ్రీనివాస్ ఇంటి పేరుగా మారాయి. ఒకనాడు ఉర్దూ, పార్సీ భాషలకు పరిమితమైన గజల్స్ను మొదటగా తెలుగులోకి పరిచయం చేసింది దాశరథి, డాక్టర్ సి నారాయణ రెడ్డిలు. తెలుగు గజల్ను జనబాహుల్యంలోకి తెచ్చిన ఆది కళాకారుడు శ్రీనివాస్ కావడం చరిత్ర పుటల్లో అతనికి ఒక స్థానాన్ని తెచ్చిపెట్టింది. అతని జన్మస్థలం పాలకొల్లు అయినా కళాకారుడిగా బీజం నాటింది భీమవరం అని సగర్వంగా చెప్పుకుంటున్న ఆదర్శవాది. భీమవరం భారతీయ విద్యా భవన్స్లో చిరుద్యోగమే తన గమ్యాన్ని మార్చిందంటారు. ప్రపంచ శాంతి కోసం ఢిల్లీ నుండి పాకిస్తాన్ వరకు పాదయాత్ర జరిపిన శాంతి కాముకుడు. అతను చేసే కార్యక్రమాలు చూసే వారికి ఆశ్చర్యం కలగక మానదు. తన గజల్స్ కార్యక్రమం ద్వారా వచ్చిన లక్షలాది రూపాయలు అనాథ బాలల సంక్షేమానికి అందించిన త్యాగశీలి. గజల్స్ మహాప్రస్థానంలో సమాజం అంటూ పరితపిస్తూ ముందుకు సాగుతున్న మార్గదర్శి గజల్ శ్రీనివాస్. తీపి మాటున ఉన్న చేదును తెలుసుకుంటే మంచిది, తీపి మాటున ఉన్న చేదును తెలుసుకుంటే మంచిది, కలహమేనా జీవితాంతం కలుసు